నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. సిపిఐ నారాయణ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పైన. ఎందుకు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద సిపిఐ నేత నారాయణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది ఎందుకు అంటారు? దేన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారు? అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి మీద నారాయణ గారే కాదు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి అనే స్థాయిలో ధ్వజమెత్తినట్టుగా చూసాం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చూస్తే అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. అంటే ఆయన రైతులను దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు ఎలా ఉండేది కోనసీమ, అంత పచ్చగా ఉండేది, పైగా కొబ్బరి చెట్లు కూడా చాలా ఏపుగా ఉండేవి. ఇప్పుడు వాటన్నిటికీ మొదలు కొబ్బరి మట్టలు ఉండే కొబ్బరి గెలలు కాస్తాయి కదా, అది ఊడిపోయి మోడి వారిపోయినట్టుగా ఉన్నాయి. నిజంగా మొండెం లేని తలలేని మొండెంలాగా కనిపిస్తుంది. చూస్తే బాధ అనిపిస్తుంది. అనే సందర్భంలో అసలు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, కలిసి ఉన్నప్పుడు బాగుండేది ఇప్పుడు లేదు అన్నట్టుగా ఆ సెన్స్లో వచ్చేలాగా లేదు. అసలు దానికి సందర్భం లేదు, క్యాజువల్గా మాట్లాడినట్టు అనిపించింది. బట్ దాన్ని ఇట్లాగా ఒక్కసారిగా ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఏ చిన్న అంశం తీసుకున్నా వైరల్ అయిపోవడం. అది అంటే తెలకాయితం అంతా వదిలేసి ఆ మచ్చను పట్టుకున్నట్టుగా ఎవరేం చిన్న మాట్లాడినా కూడా దాన్ని వైరల్ చేసి చేస్తున్నారు. కొన్ని వైరల్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. లక్కీగా కొన్ని క్లిక్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. లక్కీగా కొన్ని వ్యూస్ బాగా వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. సో అట్లాగా ఒక పార్టీ ఉంటుంది కదా, కేవలం దాని మీద బతికి ఆ వ్యూస్ మీద వచ్చిన డబ్బులతోనే బతుకు జీవనం సాగించే కొన్ని ఉంటాయిగా, ఎల్లో మీడియా టైపు, అలాంటివి క్యాప్చర్ చేసి వెంటనే ట్రోల్స్ చేయడం. ఇది బాగా వైరల్ అవుతుందబ్బా, ఈడే చేసి మళ్ళీ వైరల్ అవుతుందబ్బా అంటాడు. అలాంటి సందర్భాల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించారు అనేది నా అభిప్రాయం. అంటే నేనేది పవన్ కళ్యాణ్ గారు ఫ్యానో లేదా జనసేన కార్యకర్తగా చెప్పట్లేదు, జనరల్గా ఉండే విషయం మీద. మరోవైపు నిజంగా పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడితే ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు కూడా మాట్లాడాలిగా. తెలంగాణకు సంబంధించిన బీజేపీ వర్గాన్ని వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదే, కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఎందుకు కాంగ్రెస్ మంత్రులు ఎంతగా విభేదిస్తున్నారు? దాంట్లో తప్పు పదజాలం ఏమైనా ఉందా? లేదు. అలా అనుకుంటే అంతకుముందు ఉద్యమం సమయంలో కేటీఆర్ గారి, హరీష్ రావు గారు కానీ చాలా దుర్భాషలాడే సందర్భాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఎలా మాట్లాడారంటే, నువ్వేనా ఆంధ్రోడువా, నువ్వు పట్టుకున్నట్టు దిగు అని కూడా మాట్లాడారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఎగ్జాంపుల్గా చెప్తూ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో సంక్రాంతికి నా మిత్రుడు ఒకడు సొంతూరు వెళ్ళాడు, అక్కడ ఉండలేక 2 రోజులకే వచ్చేసాడు. ఏమంటే అక్కడ పవర్ ఉండట్లేదు, రోడ్లు చూస్తే సరిగ్గా లేవు, చాలా దారుణంగా ఉంది ఆ రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పాడు. ఆయన పేరెత్తకపోయినా సంక్రాంతికి ఊర్లు వెళ్ళే వాళ్ళు ఎక్కడుంటారు? అటుపక్క మహారాష్ట్ర సంక్రాంతి చేసుకోరు, కర్ణాటక సంక్రాంతి చేసుకోరు, అటు ఛత్తీస్గఢ్ సంక్రాంతి చేసుకోరు. సంక్రాంతి చేసుకునే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. అతిపెద్ద పండుగ దానికి. సో మరి ఇల్లు వచ్చారని ప్రస్తావించినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అక్కడ, వాళ్ళేం పెద్దగా తప్పు పట్టలేదే. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు మాట్లాడితే రజనీకాంత్ గారు లాంటి వాళ్ళని కూడా విమర్శించే మనుషులు అప్పుడేం తప్పు పట్టలే. ఈవెన్ అప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ వాళ్ళు కూడా క్యాజువల్గా రాష్ట్ర పరిస్థితి అలా ఉంది అన్నట్టుగా అనుకున్నారే తప్ప ఎవరు దాన్ని పెద్ద భూతద్దను చేసి దాన్ని కాస్త రాజకీయంగా వాడుకుందామని, మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అని ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఆయన అన్ని దానికి ఎవరి దిష్టి తగిలిందో ఎలా అయిపోయింది అంటే ఖచ్చితంగా వీళ్ళ దిష్టే తగిలింది అని అనుకోవడం ఎందుకు? పేరెత్తాడా, మీ ఊరెత్తాడా? కాదు కదా. సో మా దిష్టే తగిలిందంటే పుచ్చకాయలు దొంగ భుజాలు తడుపుకున్నారా మీరు, లేదా మీరే దిష్టి తగిలించారా అనే సెన్స్ లో మాట్లాడతారు కొందరు. సో కాబట్టి ఆయన మాట్లాడిన దాని మీద మళ్ళీ జనసేన పార్టీ కూడా వివరణ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అన్న పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు జనరల్గా ఈ మధ్యన వైరల్ అయ్యే అంశాలు ఏంటంటే ఆయన ఎంతవరకు మాట్లాడతాడో అది పెడుతున్నారు, తర్వాత మాట్లాడింది చూపించట్లే, కట్ చేసేస్తున్నారు. అది షార్ట్స్లో 1 minute 1.5 minute వీడియోలో పెట్టడం, వైరల్ చేసుకోవడం ఇట్లా అవుతుంది. మరి దాంట్లో వాళ్ళకి ఆనందం ఏమొస్తుందో నాకు తెలియదు కానీ. సో అట్లాగా జరుగుతున్న నేపథ్యంలో సిపిఐ నారాయణ గారు మాట్లాడడం కూడా నాకు ఆశ్చర్యం. జనరల్గా ఎక్కువగా మాట్లాడు ఎప్పుడో సిపిఎం వాళ్ళ యొక్క మనుగడ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. రీసెంట్గా మావోయిస్టులు, లొంగుబాట్లు, ఈ ప్రక్రియలను కూడా ఎక్కడా వీళ్ళు అలికిడి లేదు, ఒక విధంగా ఎక్కడ మాట్లాడలేదు. సో మాట్లాడితే దాని మీద మాట్లాడాలి తప్ప దీని మీద మాట్లాడడం
ఎంతవరకు కరెక్ట్ అనేది చూస్తే గతంలో సిపిఐ నారాయణ గారు నాగార్జున గారి గురించి కూడా చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కూడా ఎవరు ఇప్పుడు ఆయన నారాయణ గారు అనే మాట ఏంటి, ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇట్లాంటి దిష్టి తగిలింది ఎలాంటి మాటలు మాట్లాడొద్దు అంటే రాజకీయాల్లో ఉండవాడికి దైవభక్తి ఉండకూడదా? అంటే ఇప్పుడు నారాయణ గారు అనేది ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు రాష్ట్రాల పరంగా విడిపోయినా కూడా మనుషులు మాత్రం కలిసి ఉంటున్నారు కదా, కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి అంటున్నారు. మరి అలా అంటే ఇప్పటికి దిష్టి బొమ్మ దహనాలు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు అవ్వాలి కదమ్మా. మామూలుగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా చాలా సమైక్యలు ఉన్నాయి, జాగృతులని అవని ఇవని, వాళ్ళెవరు ఏం చేయట్లేదుగా. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దహనం చేయడమో, పవన్ కళ్యాణ్ నువ్వు మా తెలంగాణలో అడుగు పెడితే ఊరుకోం, కాళ్ళు ఎరగొడతాం, నరికేస్తాం అని ఎవరు మాట్లాడలేదు అనేది. అందరూ కాదు, కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించారు దీని మీద. ఎమ్మెల్సీ వెంకట బల్మూరి గారు కూడా మాట్లాడారు కదా. నేనన్నది మేబీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు వ్యాఖ్యానించారు అనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు వ్యాఖ్యానించారు అనేది కూడా మనకి క్లారిటీ లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ అంత తప్పు మాట అంటే వెంటనే ఆయనే స్పందించి సభాముఖంగా ఇది ఖండిస్తాడుగా. ఈ తర్వాత దాని మీద జనసేన పార్టీ వివరణ ఇచ్చిన తప్ప ఆయన మళ్ళీ వివరణ ఇవ్వలే. ఒకవేళ తప్పుకుంటే ఆయనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టో ఎక్స్లోనో పోస్ట్ చేసేదో చెప్తాడుగా. అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అనేది కాదు. రెండోది అలా అర్థం వచ్చేలాగా మాట్లాడలేదు అక్కడ. మీరు ఆ వీడియో చూడండి. మళ్ళీ జనసేన పార్టీ నుంచి ఏదైతే జనసేన అధిష్టానం రిలీజ్ చేసిందో పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యాఖ్యలు దాన్ని ఉద్దేశించినవి కాదు. అసలు ఆయన ఆ సమావేశంలో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి అని పొద్దున కూడా ఒక న్యూస్ సంబంధించిన యాప్లు నేను చూశాను. కానీ దాని మీద ఇలాంటి సంతకాలు లేవు, జస్ట్ టెక్స్ట్ మాత్రమే ఉంది. దానికి సంబంధించిన సంతకాలు ఎవరైనా చేయాలి కదా, సంతకం చేయాలి కదా. మా తరపున మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక సైన్ అయినా ఉంటది కదా దాని మీద. జస్ట్ వితౌట్ ఎనీ సైన్, జస్ట్ లైన్స్ మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. జనసేన నుంచి వచ్చిన ఒక లెటర్, పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడలేదు అని చెప్పేసి. మరి అది ఎవరు చేశారు, ఒక కార్యకర్త చేశారా, మరి తెలియాలి కదా. లెటర్ హెడ్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ హెడ్ సంబంధించి వాళ్ళు లోకల్ గా ఎవరో రిలీజ్ చేసి ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు పార్టీ తరఫున ఎవరేం మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళ అధికార ప్రతినిధో ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారు. మేబీ ఇది మళ్ళీ మాట్లాడడం వల్ల వాళ్ళు అమ్మో ఎందుకు చిలికి గాలివాన్ అయ్యే పరిస్థితి ఉంది, ఎక్కడికి ఇది క్లోజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. నిజంగా ఒక విధంగా రెస్పాండ్ అవ్వకపోతేనే బెటర్. రెస్పాండ్ అయితే మళ్ళీ ఇదేదో రెస్పాండ్ అని ఇటుపక్క వాళ్ళు మళ్ళీ ఇదేదో అన్నారని వీళ్ళు ఇంకా అదలాగా స్ప్రెడ్ అవుతుంటుంది. ఇప్పుడు నారాయణ గారు అన్న మాట ఏంటంటే ఇట్లా తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పైపెచ్చు ఇంకో మాట నాకు ఎక్కడ నవ్వు అనిపించింది అంటే, రాజకీయాల్లో ఉండేవారు దిష్టి అనే పదం వాడకూడదు, సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని చూసుకోమనండి, రాజకీయాలను చూసుకోమనండి, రెండు ఒకసారి. అంటే దేవుణ్ణి నమ్మేవాడు దైవభక్తి ఉన్నవాడు రాజకీయాల్లో ఉండకూడదా అంటే ఆయన కామెంట్స్ అలా ఉన్నాయి. దైవభక్తి ఉన్నవాడు రాజకీయాల్లో ఉండకూడదు, బట్ ఉన్నా ఇలాంటి కామెంట్స్ చేయకూడదు అనేది ఆయన యొక్క ప్రెస్ మీట్లో ఒక ప్రధాన ఉద్దేశం. మరి ఆయన అభిప్రాయం అంటే జనరల్గా మావోయిస్ట్కి సంబంధించి కానీ లేదా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు కానీ దేవుణ్ణి పెద్దగా నమ్మరని అంటుంటారు. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అందులో కూడా మాలలు వేసుకున్న వాళ్ళని కొంతమంది చూశాను, వాళ్ళకి సానుభూతి పరులను కానీ వాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. ఒకడు రాయిని మొక్కుతాడు, ఒకడు రప్పన మొక్కుతాడు, ఒకడు కళ్ళెదుట ఉన్న తల్లిదండ్రులే దైవం అని కూడా అనుకోని ఉన్నారు. సో ఇట్లాంటి భావజాలం ఉన్నవాడు రాజకీయాల్లో ఉండకూడదు అనేది కూడా తప్పు. అలాగేం లేదు కదా, ఉండొచ్చు. అంటే భక్తి ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉండకూడదా? ఇప్పుడు అక్కడ ఆయన కామెంట్స్ చూస్తే మనం భక్తి ఉన్నవాడు సనాతన ధర్మం వైపు వెళ్ళాలి కానీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని కూడా అన్నారు. మేబీ జనరల్గా ఆయన ఎప్పుడు ఆయన పూర్తి స్టేట్మెంట్ కూడా చూసి ఉండరు. పక్కన వాళ్ళు ఎవరో చెప్తే దానికి అనుగుణంగా ఆయన కామెంట్స్ చేసి ఉండొచ్చు. చేయాలి అన్నారా, దాన్ని ఖండిద్దాంలే అని చెప్పి ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు. ఆయన పూర్తిగా ఏమన్నారో అన్నది ఎంతవరకు లేదు. ఇంకో అదే అంటున్నారు, తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలు కూడా ఖండించట్లేదు. అలాగే ప్రభుత్వం తరపున కూడా అందరూ మాట్లాడట్లేదు, ఒకరిద్దరు మాట్లాడుతున్నారు. అంటే కపుల్ ఆఫ్ మెంబర్స్ మాత్రం. అంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ రెస్పాండ్ అయింది ఆయన అనిరుద్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత వెంకట బల్మూరి గారు రెస్పాండ్ అయ్యారు. ఇంకా అంటే ఎవరు రెస్పాండ్ అవ్వాలంటారు? అదే అంటున్నాను. నిజంగా తప్పుడు ధోరణి అది అయితే ఈ పాటికి
దావాలలో వ్యాపించి ఆ పవన్ కళ్యాణ్ గారు దిష్టిబొమ్మ దహనం చేయడమో, ఎక్కడెక్కడ రాస్తారోకోలు చేయడమో, లేదంటే మీటింగ్ పెట్టి ఇలా అంటున్నారు కదా అని తప్పు చెప్పడమో. ఇది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సమావేశం వచ్చి వెళ్ళిపోతుంటే మధ్యలో మీడియా మిత్రులు అడిగిన చిట్చాట్ లో భాగంగా చెప్పిన సమాధానం. అంతేగాని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ పర్టికులర్ గా ఖండించాలనే ఉద్దేశంతో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన స్టేట్మెంట్ అయితే కాదుగా. కోమటిరెడ్డి గారు అయితే చూసాం, అనిరుద్ధ్ గారు అయితే పేపర్ స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. ఆయన కూడా ప్రెస్ మీట్ ఏం పెట్టి చేయలే. ఫస్ట్ టైం మాత్రం బహిరంగంగా అంటే బయటకు వచ్చి మాట్లాడారు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ గా లేవు అని చెప్పేసి ఫస్ట్ టైం మాత్రం ప్రెస్ ముందు తను మాట్లాడడం జరిగింది. అవును అవును, అంటే నేను అదే చెప్తున్నాను కదా, అది అంత సివియర్ గా అయ్యే పరిస్థితి కాదు. నిజంగా సివియర్ అయితే ఈ పాటికి చాలా రవస్ అయ్యేది. ఇది జరిగి కూడా 3 రోజులు అవ్వచ్చు, అవునా కదా? 3 రోజుల తర్వాత ఈయన రెస్పాండ్ అయ్యారు. నిన్న మొన్న ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అయితే నేను రెస్పాండ్ అవుతారా? అంతే కదా. మొన్న ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా కామెడీగా వస్తున్న వార్త ఏంటంటే, మొందా తుఫాన్ వచ్చింది, అందరూ వచ్చారు చేశారు, ప్రభుత్వం కూడా సాయం చేసింది. అంతా అయిపోయి గాలివాన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 6 నెలలకి కుక్కల మురుగ ఏదో అన్నట్టుగా 8-9 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వచ్చి పరామర్శకు వచ్చారంట. అంటే వెంటనే రెస్పాండ్ అయిన దానికి వేరు, తర్వాత రెస్పాండ్ అయిన దానికి ఎలా ఉంటుందంటే, ఓ పక్కవాడు ఏదో చెప్తే బాగోదని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా, లేదా చూసేవాళ్ళు ఏమనుకుంటారని చెప్పి వచ్చారా అనే ధోరణిలో ఆలోచిస్తాం. ఇప్పుడు అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 8 రోజుల తర్వాత వచ్చారంట. సో ఇక్కడ కూడా ఈయన 3 రోజుల తర్వాత దీని మీద స్పందిస్తున్నారు ఈయన. సో ఈయనకి ఎవరైనా ఫోన్ చేసి చెప్తే స్పందించమంటే స్పందించారా, లేదా నిజంగానే ఈ వార్త ఈ రోజుకి ఆయన రీచ్ అయిందా, ఇట్లా ఇది కూడా ఆలోచించారు. కాబట్టి అంటే ఇది అనవసరంగా మనం కూడా ఇలాగా చిట్చాట్ చేసుకొని మాట్లాడుకొని దీన్ని సద్దుమణిగే దాన్ని మళ్ళీ పెద్దది చేసే ప్రయత్నం చేయొద్దు. ప్రస్తుతానికైతే అదేం లేదు. తెలంగాణ ఉద్యమంతోనే సమస్యపోయింది. ఎప్పుడైనా తెలంగాణ ప్రకటించేశారో ఆ తర్వాత అంతా కూడా సామరస్యంగా రాకపోకలు కానీ సత్సంబంధాలు కానీ అన్ని నడుస్తూనే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యల్ని ఉసుగొలిపేలాగా ఆయన ఏదో క్యాజువల్గా అని దాన్ని పర్టికులర్గా మళ్ళీ చేసి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చేయొద్దు ప్రజల మధ్య. నిజంగా రాజకీయ దురుద్దేశం లేకపోతే ఇలా విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అని నా అభిప్రాయం. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఏముంటే మేబీ రెచ్చగొట్టొచ్చు. రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ఆ తెలంగాణ నినాదం ఎత్తుకోవడమే మాకు ప్లస్ అవుద్దని కూడా అనుకోవచ్చు కదా కాంగ్రెస్. కాదేది రాజకీయంగా అనర్హం. ఏ టాపిక్ అయినా దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలి కూడా. అదే రాజకీయం. ఇలాంటి రాజకీయాలు తప్పులేదు, నేను తప్పు పట్టను. ఇట్లా ఎత్తుగడ వేసి ఇలా అన్నారు దాన్ని తప్పు పట్టేలా చేయొచ్చు, కానీ పర్సనల్ అబ్యూజ్ చేయొద్దు ఫ్యామిలీల వైపు. వాడి భార్యలుగా, వాడి తల్లిలుగా, వాడి బిడ్డలుగా అటు వెళ్ళొద్దు. ఇలాంటి రాజకీయాలు నేను యాక్సెప్ట్ చేస్తా, తప్పులేదు. కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో గత పరిపాలన చూస్తే కనుక చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కొన్ని. అది కరెక్ట్ కాదు. ఫ్యామిలీ వైపు వెళ్ళదు. ఇలాంటి రాజకీయాలు చేసుకోండి, మీ ఇష్టం. అంటే రాజకీయ పరంగా రాజకీయాలు ఏదన్నా తప్పులు జరిగినప్పుడు వాటిని ఎత్తి చూపడంలో తప్పేం లేదు, పర్సనల్ గా వెళ్ళదు. అప్పుడు అంతకుముందు కేటీఆర్ గారు అబ్బాయిని విమర్శించారు, అది చాలా తప్పది. ఆయన బాడీ షేమ్ చేసి అది చాలా తప్పది. మీకు ఆయన వైపుగా కేటీఆర్ గారి వైపు కానీ లేదా సమ్ ఎక్స్ ఎవరైనా కానీ వాళ్ళ మీద వేలెత్తి చూపించడానికి, వాళ్ళ మీద నింద మోపడానికి లేదా విమర్శించడానికి మీకు పాయింట్లు దొరకనప్పుడే మీరు పర్సనల్ గా వెళ్తారు. అదే నాకు అర్థమైంది. అట్లా పర్సనల్ గా ఇలా చేయండి. ఇలాంటి రాజకీయాలు ఈ వ్యాఖ్యలకి నారాయణ గారు అనేది ఏంటంటే, అసలు కేబినెట్ నుంచి తొలగించండి, అర్హులే కాదు అంటున్నారు. సో అంత అవసరం లేదంటారా? అంత అవసరం లేదు. అర్హుడే కాదనుకుంటే 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన నాయకుడు ఎవడున్నాడు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో కీలక భూమిక పోషించింది టీడీపీఏ. బట్ మరలా టీడీపీని బీజేపీని ఒకటి చేసే దాంట్లో కీలక భూమిక పోషించాడు. బీజేపీకి అవకాశం ఇవ్వడం కోసం ఆయన సీట్లు తగ్గించుకున్నాడు, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. అవునా? ఇప్పుడు ఇదే జనసేన అనేది ఏదో ఒక నేషనల్ పార్టీలో విలీనం చేశారు అనుకోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పక్కన కూర్చునే అర్హత ఉంటుందా? బట్ ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పక్కన కూర్చొని ఒక ఉప ముఖ్యమంత్రిగా, అంటే అసలు రాజకీయ నాయకుడు ఆయనేనేమో. అంత చాకచక్యంగా, అంత ఓపిక మీద ఎప్పుడో 2011-12-13లో ఎప్పుడు పార్టీ పెట్టిన వ్యక్తి 14లో టీడీపీకి సపోర్ట్ చేశారు. అక్కడ 19లో ఇండివిజువల్గా పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా విభేదించారు. అంటే ఆయన సిద్ధాంతాలు విభేదించాడు తప్ప ఆయన వ్యక్తిగతంగా విభేదించలేదు.
24లో కలిసి పోటీ చేశారు, గెలుచుకొచ్చారుగా, బంపర్ మెజార్టీతో గెలుచుకొచ్చారుగా. 164 సీట్లు మొత్తం, 175 గాను 164 గెలుచుకుంది కూటమి. టీడీపీ ఒక 134, వీళ్ళు ఒక 21, బీజేపీ 8-9. మరి అలాంటి గెలుచుకొచ్చిన వ్యక్తికి రాజకీయాల్లో అర్హత లేదు, ఉప ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు అని ఎట్లా జస్టిఫై చేస్తారు? మీరు ఒకటి కూడా గెలుచుకోవడం మీరు ఎలా మాట్లాడతారు అనే ప్రశ్న అయితే వస్తుంది కదా. సరే, పెద్దవాళ్ళు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంత మాట్లాడినా వాళ్ళేమి తిరిగి కౌంటర్ ఇవ్వడం అవన్నీ చేయరు, పెద్దవాళ్ళుగా గౌరవం. ఈవెన్ ఇప్పుడు గద్దర్ గారిని కూడా ఎంత రెస్పెక్ట్ గా చూసేవారు పవన్ కళ్యాణ్. గద్దర్ గారే మహానుభావుడు, చనిపోయే లోకం ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, నేను ఎంతో చనువుగా వితౌట్ హిజ్ పెర్మిషన్ ఆయన పాకెట్లోకి వెళ్ళి పైసలు తీసుకునే రోజులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పాకెట్లోకి వెళ్ళి తమ్ముడు అని చెప్పి తీసుకునేవాడట, ఆయన ఏమనేవాడు కాదట. అంత చనువు ఉండేది నాకు పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ కూడా గద్దర్ గారు అంటే అంత గౌరవభావం, ఒక గురు స్వభావం ఉండేదట. ఒక పెద్ద గురువుగా భావించేవాడట పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా గద్దర్ని. మరి ఆయన అటువంటి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తే కదమ్మా, ఎంత రెస్పెక్ట్. ఇప్పుడు నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఆయనేమి రెస్పాండ్ అవ్వదు. సరే పెద్ద ఆయన అని ఊరుకుంటాడు తప్ప. అదే చెప్తున్నారు కదా, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏమీ లేని దాన్ని మళ్ళీ ప్రజల మధ్యన చిచ్చు పెట్టేలాగా మనందరూ కలిసే ఉన్నాం, నడుస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.